అందరూ ఒక దీని గురించి అయితే ఎదురు చూస్తున్నారు. ఈయన ఏ సినిమా చేసినా 500 కోట్లు, అంటే అట్టర్ ఫ్లాప్ సినిమా చేసినా 500 కోట్లు కొట్టేస్తాడు అవలేలుగా. ఎట్టి సినిమా చేస్తే దానికి లెక్కలు ఉండవు. అది ఎక్కడ అవుద్దో లెక్కలేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే కనుక స్పిరిట్ అదే రేంజ్ లో ఉంది, ఫౌజీ అదే రేంజ్ లో ఉంది, కల్కి 2 నెక్స్ట్ అన్ని కూడా మినిమం 1000 కోట్లు కొట్టే ప్రాజెక్టులు. అంతా బాగానే ఉంది. ప్రొఫెషనల్ గా ప్రభాస్ ఈజ్ ఆన్ నెక్స్ట్ లెవెల్. బట్ లైఫ్ లో నెక్స్ట్ చాప్టర్ లోకి ఎప్పుడు ఎంటర్ అవుతాడని చాలా మంది చూస్తున్నారు. ఎప్పుడన్నా వస్తుంది అసలు డిస్కషన్ లైఫ్ లో నెక్స్ట్ చాప్టర్ పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు సార్. ఎవరు లైఫ్ లో చాప్టర్ ఏ చాప్టర్ అంటున్నారు కానీ పెళ్ళని ముందనొచ్చు కదా. అదే మరి లైఫ్ లో ఇది చూసినోడు చూడరా మీరు చెప్పండి. మీరు షార్ప్ కదా, నేను కనిపెట్టేస్తాను అనుకున్నాను. ఫౌజీ షూటింగ్ ఎక్కడ అవుతుంది, పలానా ఉమెన్స్ కాలేజ్ లో ఫౌజీ షూటింగ్ వాళ్ళ మధ్య చిత్రీకరణ జరుగుతుంది అని కొట్టి వారేస్తున్నారు కదా. అది ఓకే సార్. సినిమా రిలీజ్ వరకు ఆగుతున్నారా చెప్పండి. ఆగట్లేదు. ఇప్పుడు ఇది వరకు షూటింగ్ ఎక్కడ జరుగుతుందో మీకు తెలుసా? నాకు తెలుసా? లేదు, తెలీదు. అవుతుందంట. ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ లో జరుగుతుందంట. అక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అయ్యారంట. అక్కడ ఇక్కడ కీలక సన్నివేశాలు జరుగుతున్నాయంట. అక్కడేమో ఫౌజీ పడిపోయాడంట. వేరే షూటింగ్ లో యాక్సిడెంట్ అయినా సరే పక్కన ఉన్న ఆడ షూటింగ్ అయితే కన్నడ షూటింగ్ లో యాక్సిడెంట్ అయితే ఆడవిడ చెప్తే న్యూస్ అవ్వదని చెప్పి ఫౌజీ షూటింగ్ లో యాక్సిడెంట్ అంట. సరే సార్, అది నేను దాని గురించి మాట్లాడు. ఇంత జరిగినప్పుడు ఆయన లైఫ్ ఇంత చూసినప్పుడు మీరు అది చూడరా అంటున్నాను నేను. చూస్తాను చెప్పడానికి. నేను అదే సార్ అంటున్నా, ఎప్పుడైనా డిస్కషన్ వస్తుందని అడిగా నేను. ఇప్పుడు నేను ఒకసారి ఆవిడ కలిసాను, మన కృష్ణరాజు గారి శ్యామలాదేవి గారిని. బాబు పెళ్ళి ఎప్పుడంటే అదే మాట్లాడుకుంటూ ఉంటాం, 1 year 2 years అని చెప్తా ఉంటారు కదా. అవును. సో మీతో ఉన్నప్పుడు ఎప్పుడైనా అసలు డిస్కషన్ ఇప్పుడు పర్సనల్ సంబంధించి పర్సనల్ నా వైఫ్ ఎప్పుడు హౌ ఆర్ యు అని అడగదు సార్ నన్ను. వేరే ఆర్ యు అని అడుగుతుంది. తెలుసా మీకు? తెలీదు. ఇప్పుడు మీరు చెప్తే రోజు కలిసి ఉంటాం కదా, ఎలా ఉన్నావు అడుగుతుంది. అంటే ఎక్కడ ఉన్నావు అడుగుతుంది. అలాగా డిస్కషన్ ఎందుకు ఉంటుంది? అంటే ప్రభాస్ గారు ఎప్పుడు చేసినా వైఫ్ హస్బెండ్ అంటున్నారు. ఇంకా నా జీవితం అంతే కదా సార్. అయితే అక్కడ లేకపోతే ఇక్కడ ఇంకా అంతకు మించి వేరే జీవితం లేదు. ఎట్లెట్టుకుని ఆడుకుంటా, ఇంట్లో తింటా, ఆయన ఎప్పుడు పని చేసుకుంటా. ఇక్కడ ఇంట్లోనేమో హస్బెండ్, అక్కడేమో వైఫ్ క్యారెక్టర్ లాంటిదా ప్రభాస్ గారు? అదే కదా, నైట్ 11-10 గంటలకు నాటుకోవడానికి పట్టుకొచ్చేది మీరే. అప్పుడు అది ఇప్పుడు ఆయన తలుచుకుంటే ఇంకా మొత్తం ఇంకా ఏదైనా కానీ పద డార్లింగ్, పద ఎట్లకి చెలో ఎట్లీ అంటే వెళ్ళేది మీరే. సో ఏదైనా కానీ ఇష్టం ఇంకా దానికి ఒక పేరు పెట్టడానికి లేదు. సో ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారనేది అది ఏది ఆయన ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు అనే దానికి ఒక ఇదే మీ దగ్గర అయితే ఏం సమాధానం లేదు. సో ఎందుకంటే అలాంటి టాపిక్లు రావు కాబట్టి. ఒకవేళ ఉంది అంటే అది మీరే మాకు చెప్తారు ఫస్ట్. ఈ రోజు అంత ఫాస్ట్ ఉన్నారు మీరు. ఎలా ఉంటాం సార్, మీ మైండ్ లో ఆలోచన రావాలి కదా. కాదు సార్, ఇప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు వెళ్ళింది మాకే తెలీదు, మీరు తక్కువ ఫోటో పెడుతున్నారు కదా. ఇంకంతకన్నా మించి ఇన్ఫర్మేషన్ ఏముంటుంది చెప్పండి. మీకు చెప్పకుండా వెళ్ళరు కదా ఎక్కడికి, ఎక్కడికైనా. అదే ఓకే. మీరు రోజు ఇంటర్వ్యూ నాకు చేయరు కదా. ఓకే. సో మరి ప్రభాస్ గారి గురించి చాలా మాట్లాడుకున్నాం. మరి ప్రభాస్ సీన్ గారి ఏం జరుగుతున్నాయి వర్క్స్? వాట్స్ నెక్స్ట్ వర్క్? నాది ఇంకా ఫౌజీ అవుతుందండి. డ్రాగన్ ఫౌజీలో అయిపోయిందా? మీ క్యారెక్టర్ అయిపోయినట్టేనా? ఇంకా లేదు, బ్యాలెన్స్. డిసెంబర్ రిలీజ్ అంటున్నారు, అనుకోవచ్చా? చూడొచ్చా? ఈ వీక్ లో, ఈ ఇయర్ లో రిలీజ్ అంటున్నారు, చూడొచ్చా? డిసెంబరా? సో మరి డ్రాగన్ లో ఏంటి సార్? డ్రాగన్ లో ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఫుల్ లెంగ్త్ లేకపోతే? మంచి క్యారెక్టర్. సో మొత్తం ఒక గ్లింప్స్ తోనే, 4 నిమిషాల గ్లింప్స్ తోనే మొత్తం అలాడించేశారు. జస్ట్ జనరల్ గా ఎవరన్నా ఒక పోస్టర్ ఇది వదులుతారు, 4 నిమిషాలు మొత్తం వరల్డ్ డ్రాగన్ వరల్డ్ అంతా మారుతూ ఉంటది. అండ్ ప్రశాంత్ నీల్ గారు ఈజ్ డిఫరెంట్. సో అంటే చాలా మంది డైరెక్టర్స్ తో పనిచేశారు కదా, ప్రశాంత్ నీల్ గారి ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎడిట్ సెన్స్ అండి. ఎడిట్ సెన్స్ ఆయనకు మించింది నేను చూసిన దాంట్లో. అండ్ హీజ్ యంగెస్ట్. ఎడిట్ లో ఆయనకున్న గ్రిప్ మనకి, అంటే ఇప్పుడున్న జెన్జీకి, ఇప్పుడున్న టెక్నాలజీ బేస్డ్ మేకింగ్ ఆఫ్ ఫిల్మ్ కి ఆయన వేరే లెవెల్. సో అంటే మనం కొన్ని మనం అనుకుంటాం, ఇక్కడికి వెళ్తే, తిరుపతి వెళ్తే కింద కాళ్ళ దగ్గర నేను దండం పెట్టుకున్నా పైకి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. అవునవును. అవి ఇమ్మీడియట్లీగా మార్చగలిగి అదే ఫీల్ తీసుకురాగలిగే స్క్రీన్ ప్లే ఉన్న డైరెక్టర్. ఆన్ స్పాట్ లో కూడా. ఆన్ స్పాట్. సో మరి ఇప్పుడు ప్రభాస్ గారు ఏమో బయట
అంటే కామ్గా ఉంటారు. ఆయన కూడా కొంచెం ఉంటుంది, ఏది కొంచెం కైండ్ ఆఫ్ కామిక్ సెన్స్ అదంతా కూడా ఉంటుంది. బట్ దగ్గర వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ తారక్ గారిది ఇప్పుడు ఎలా ఉంది? తారక్ గారు కూడా దగ్గర ఆల్రెడీ చేశారు కదా బృందావనం. ఆయన అసలు కామెడీ వేరే లెవెల్ ఉంటుంది. తారక్ గారిది నాకు ఎప్పుడు యమ దొంగగా చాలా అసలు అంటే ఆయనది ఒక కైండ్ అండి ఎన్సైక్లోపీడియా. బికాజ్ ఆయనకి తెలియదంటూ లేదు. అన్నిట్లో పరిజ్ఞానం అనేది అంటే మనకు కొంతవరకే తెలియగలుగుతాం. ఇన్ డెప్త్ ఆయన తెలిసింది ఎవరికి తెలియదు. అండ్ మాస్టర్ అన్నిట్లో ఆయన. ఇంకా ఈరోజు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఆయన తాలూకు హార్డ్ వర్క్ కానీ మనం చూస్తే ఇంకా అండర్స్టాండ్ వాట్ ఈస్. ఒకప్పుడు సెట్ లో అందరినీ బాగా ఆట పట్టించేసి అలా ఉండేది కదా, ఇప్పటికే ఆ నాటినెస్ లేదు. వెరీ 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 అసలు ఇంకా పర్టికులర్ అయిపోయారు బాగా. వెరీ వెరీ అసలు జెంటల్ అండ్ వెరీ. ఇంకా ఆయన చూస్తేనే ఒక అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ యాక్టర్ కనిపిస్తారు. సో ఇప్పుడు అంటే అలాగని ఇంకా అదేనే కాదు, ఎక్కడికెక్కడ ఉంటుంది ఆయన, ఎక్కడికక్కడ ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్మేషన్. షార్ట్ నుంచి మరి టెంట్ లో కూర్చున్న క్యారావన్ నుంచి మామూలుగా ఈ వేరే లెవెల్ ఉంటుంది. సో ఈజ్ కంప్లీట్లీ.